ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాక సమీపముగా ఉన్నది, అన్నిటి అంతము కూడా సమీపముగా ఉన్నది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క కాలములో, ఈ యొక్క అంత్య దినాలలో పరిస్థితులు ఎలా ఉంటాయి? నేటి స్వార్థ లేఖన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకేమీ సెలవిచ్చారు? ఆయన స్పష్టంగా తెలియచేశారు. మీరు అభ్యంతరపడకుండవలెనని ఈ జరగబోయే వాటిని నేను మీకు ముందుగానే చెప్తున్నాను. అవి జరిగినప్పుడు మీరు ఇదేంటి ఎలా జరిగింది అని మీరు కంగారు పడద్దు. మీకు ముందుగానే నేను తెలియచేస్తున్నాను. అవి జరిగినప్పుడు నేను మీతో అవి చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటూ యేసు ప్రభు వారు మేడగదిలో శిష్యులతో చెప్పిన మాటలు మనము అక్కడ చదువుకున్నాం. అక్కడ ఏం రాయబడి ఉంది? యేసును విశ్వసించిన వారు, వెంబడించేటటువంటి వారు వెలివేతకు గురి అవుతారు. వారిని మతం వెలివేస్తుంది, అవసరమైతే సమాజం కూడా వెలివేస్తుంది, అవసరమైతే దేశం కూడా వెలివేస్తుంది. ఉన్నాయి ఆ పరిస్థితులు. నేను మన దేశంలో ఆ మాటలు వింటలేదా? క్రైస్తవులు మీ దేశానికి వెళ్ళిపోండి అంటున్నారు. మన దేశం ఏది? భారతదేశం నా మాతృభూమి అని మనం చిన్నప్పటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. కానీ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మీరు వెలివేతకు గురి అవుతారని ప్రభువు చెప్పిన మాటలు ఉన్నాయి. ఇంకా ఏమంటున్నారంటే, ఇదిగో యేసును వెంబడించే వారిని, విశ్వసించిన వారిని చంపడానికి కూడా వెనుక తీయకుండా ఆతురపడేటటువంటి పరిస్థితులు వస్తాయి. అలా ఆతురపడే వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము దేవుడు సేవ చేస్తున్నామని కూడా అనుకుంటారంట. వాటి ఇక దేవుడు అనేటటువంటి ఆ యొక్క భావం వచ్చిందనుకోండి, వారు దేనికైనా వెనుదీయకుండా మనుషులను వారు మరి సంహరించే పరిస్థితులు వచ్చేస్తాయి. ప్రపంచం అలా జరగడం లేదా? భయంకరమైనటువంటి మారణకాండ చేసి, ఇదిగో వాళ్ళందరూ దేవునికి ఇష్టలు కాదు కాబట్టి మేము వారిని సంహరించాం కాబట్టి మాకు స్వర్గంలో స్థలం ఉంటుంది అని చెప్పి భావించేటటువంటి మతమౌఢ్యం కలిగినటువంటి మరి ఆ యొక్క మనస్సులో ఉన్నటువంటి పరిస్థితులను, వ్యక్తులను మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళు ఆల్రెడీ ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని క్రైస్తవ సంఘము తెలుసుకోవాలి. ఇలా జరుగుతుంది అని వారు గ్రహించాలి. అలా జరిగినప్పుడు ప్రభువు చెప్పారు అని జ్ఞాపకం చేసుకోవాలి, కంగారు పడకూడదు. అయితే ప్రభు వారు ఇలా చెప్తూ ఈ భాగానికి ముందు అధ్యాయం యొక్క చివరిలో, ఈ యొక్క అధ్యాయం కంటిన్యూషన్లో కూడా ఆయన మనకు పరిచయం చేసింది ఎవరిని అంటే, పరిశుద్ధాత్మను ఆయన పరిచయం చేశారు. పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా చెప్పబడ్డారు, కంఫర్టర్. మనుష్యులు క్రీస్తునందరి విశ్వాసమును బట్టి మన ఎడల ఎలా ప్రవర్తించినను, అది ఒకవేళ కష్టతరమైనను, దేవుడు మనల్ని ఆదరించేవాడుగా, పరిశుద్ధాత్ముడుగా ఆయన మనకు అనుగ్రహించబడతారు అని యేసు ప్రభు వారు అలాంటి అభయాన్ని కూడా మనకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మగా దేవుడు మనకు శక్తినిచ్చి ఈ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా జయమును, నడిపింపును అనుగ్రహించేటటువంటి వారుగా ఆత్మదేవుడు ఉంటారు. కాబట్టి అనుదినము మన ప్రార్థన ఏమై ఉండాలి? మన వ్యక్తిగత జీవితం కొరకు అంటే, పరిశుద్ధాత్మదేవా మీ సహాయాన్ని, నడిపింపును ఈరోజు మాకు అనుగ్రహించండి. Every day you must depend upon the Holy Spirit. Every day you must ask for His grace, His help. ఆయన యొక్క కృపను, ఆయన సహాయాన్ని మనము కోరుకోవాలి. మనము దేవునిలో ఎదగాలన్నా, దేవుని కొరకు పడిపోకుండా మనం నిలబడాలన్నా, మనకు ఎదురయ్యే శోధనల్లో, మనకు ఎదురయ్యేటటువంటి వ్యతిరేక పరిస్థితులలో మనం వాటికి లొంగిపోకుండా ఉండాలన్నా, మనలను బలపరచగలిగిన వారు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఆదరణకర్త. కాబట్టి మనము ఆ రీతిగా ప్రార్థన చేసుకోవాలి. మరి అన్నిటి అంతము కూడా సమీపమై ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో అపోస్తలుడైనటువంటి పేతురు మనకు తెలియచేస్తూ ఉన్నారు. 4 జాగ్రత్తలను మనం ఈ భాగంలో చూడవచ్చండి. మరి యొక్క 4 జాగ్రత్తలు ఏమిటి? మన పేతురు
పత్రికలోనికి మనం వెళ్ళినప్పుడు 4వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11వ వచనంలో మనం చూస్తే మనకు 4 కనబడతాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే, మొట్టమొదటి పాయింట్ లేకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్రార్థన విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. రెండవది ఏమిటంటే, ప్రేమ విషయంలో మనము జాగ్రత్త తీసుకోవాలి. మూడవది ఏమిటంటే, ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. నాలుగవది గృహ నిర్వాహకత్వం విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఈ 4 చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా ఈ భాగంలో పేతురు మనకు తెలియచేశాడు. మరి యొక్క భాగాన్ని మనము మరి గమనిస్తే, దీనికి ముందు దీని తరువాత అంటే పేతురు 4వ అధ్యాయంలో 6వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తే, ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి విశ్వాసులయ్యారో, ఇదిగో వారు మరి వారి జీవితము మార్పు చెందింది. మార్పు చెందినటువంటి జీవితాన్ని చూసి మార్పు చెందినటువంటి వారు ఆశ్చర్యపడుతూ దూషిస్తారట. ఏంటి వీడు మారిపోయాడు, ఏంటి మనటం మామూలుగానే ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటి కొంచెం యాక్షన్ చేస్తున్నాడు, లేకపోతే ఇప్పుడు ఏంటి కొంచెం తేడాగా ఉన్నాడు అని చెప్పి అనేటటువంటి దూషించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వారితో కలిసి ఈ లోకపు దుర్వ్యాపారంలో మనము పరుగెత్తుకోకుండా ఉన్న కారణంగా మనకు రకరకాలైనటువంటి వ్యతిరేక పరిస్థితులను సృష్టించేటటువంటి వారుగా కూడా ఉంటారు. కాబట్టి దీనికి ముందు అంటే ఈ జాగ్రత్తలు మనం ఏం తీసుకొని చెప్పే ముందు, ఇదిగో మీకు ఆ పరిస్థితి అలా ఉంటుంది అని పేతురు జ్ఞాపకం చేశారు. దీని తర్వాత మనం చూస్తే, క్రైస్తవులకు కలిగేటటువంటి శ్రమలు అవి అగ్ని వంటివిగా కూడా ఉంటాయి అని కూడా ఆయన చెప్తూ, దాని తర్వాత మరి ఎలాగా వాటిని ఫేస్ చేయాలో కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ రెండింటి సెక్షన్స్ మధ్యలో మనం వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి మనకు పేతురు చక్కగా ఆయన హెచ్చరించడం జరిగింది. మొట్టమొదటిది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలట, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అనేటటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఒక క్రైస్తవ విశ్వాసికి ప్రార్థన చేసుకోమని చెప్పాలా? ప్రార్థన అనేటటువంటి పాఠాన్ని నేర్పించవలసినటువంటి అవసరం ఉందా? లేదు. ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన యొక్క ఫలము ఎరిగినటువంటి వారుగా ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఉన్నారు. ఒక్కొక్కరిని కలిపితే ప్రార్థన వల్ల వాడు పొందుకున్నటువంటి ప్రయోజనాలు ఎన్నెన్నో చెప్పగలరు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ న్యూ టాపిక్ ఆర్ ఎ న్యూ లెసన్. కానీ పేతురు దీనిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మంచి విశ్వాసులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎరిగినటువంటి వారు, ప్రార్థన చేసుకున్నటువంటి వారు కాదు, ప్రార్థనాభ్యాసం ఉన్నటువంటి వారికే దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎరిగినటువంటి సత్యమైనను అది దినదినమో కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆ అభ్యాసంలో ఎడతెగకుండా కొనసాగడానికి పేతురు దీన్ని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఎవరైనా మీతో ప్రార్థన చేసుకోండి అని చెప్పినప్పుడు దానిని విసుగుదలగా ఎంచుకోకుండా దానిని ఒక ప్రోత్సాహంగా మీరు ఎంచుకుంటే అది మేలుకరమైనటువంటిదిగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ప్రార్థన చేసుకునేటప్పుడు 2 మాటలు చెప్పారండి. ఒకటి ఏంటంటే, స్వస్థ బుద్ధి గలవారై అని. స్వస్థ బుద్ధి అంటే స్వస్థత కాదు. చాలామంది స్వస్థ బుద్ధిని స్వస్థత అనుకుంటారు. కాదు. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైనటువంటి మనస్సు, ఎ హెల్దీ మైండ్. మన మనస్సు ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైనటువంటి మనస్సుగా మనం ఉంచుకోవాలట. అంటే మన మనస్సును దేని మీద మనం లగ్నం చేయాలో దాని మీదే లగ్నం చేయాలి. అంతే తప్ప అనవసరమైనటువంటి వాటి మీద మన మనస్సును మనం మళ్ళించుకుంటే మన మనస్సు మలినమైపోతుంది, మన మనస్సు భారమైపోతుంది. మన మనస్సులో మరి దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలో అలాంటి విషయాలు లేకుండా, ఖాళీ దానికి లేకుండా పోతుంది. కాబట్టి కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ on which you have to concentrate.
దేని మీద నీ యొక్క మనస్సు నిలపాలో దాని మీదనే నీ మనస్సు నిలపాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీ మనస్సు ప్రార్థన మీద నిలుపు అని అంటున్నాడు. చూసారండి, మన మనస్సట నిత్యము ప్రార్థన మనస్సుగా ఉండాలట. ప్రతిసారి మనము కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థనా గదిలోకో లేకపోతే చర్చిలో ఆటర్లోకో లేకపోతే మనం ప్రార్థించుకునే స్థలంలోకి మనం వెళ్ళలేము. ఆ అవకాశం ఉన్నప్పుడు మనం తప్పకుండా అది చేసుకోవాలి, చేసుకుంటాము. కానీ నువ్వు మార్గంలో వెళుతూ ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క ఆఫీస్లోనూ నీ స్కూల్లోనూ నువ్వు పనిచేసే స్థలంలోనూ నీకు ఒక 2-3 నిమిషాలు కొంత సమయం నీకు దొరకచ్చు. ఇలాగున మనకు ఎన్నో గ్యాప్స్ మన యొక్క డేలో మనకు దొరుకుతూ ఉంటాయి. ఆ టైంలో కూడా నీ మనస్సు ప్రార్థనా మనస్సుగా ఉండాలి. ప్రార్థనా మనస్సు అనేటటువంటిది ఏం చేస్తుందంటే, లోక సంబంధమైనటువంటి వాటి మీద నుండి నీ మనస్సును దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ యూ నియర్ టు గాడ్. ప్రార్థన మనలను దేవునితో ముడివేస్తుంది. తరువాత ప్రార్థన మనకు జయించేటటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రార్థన అభ్యాసము, ప్రార్థన మనస్సు మనకు అవసరమండి. కాలచక్రము గిర్రున తిరుగుతూనే ఉంది, మన ప్రమేయం లేదు. అది తిరుగుతూ ఆ యొక్క ముళ్ళు మరి ముందుకు సాగుతూ టైంలో చెప్తూనే ఉంటుంది. మన ప్రమేయం అందులో లేదు. యూ కెనాట్ స్టాప్ ద టైం. ఇట్స్ రన్నింగ్ ఆన్ ఇట్స్ కోర్స్. అయితే ఈ కాలచక్రం తిరుగుతూ ఉండగా నిత్యత్వం అనేటటువంటిది మనకు సమీపముగా వచ్చేస్తుంది. మన ప్రమేయం కూడా లేదు. కొన్నిసార్లు మనం పడుకు తెల్లారు లేచేటప్పటికి చాలా విషయాలు క్రొత్తగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క కాలాన్ని, నిత్యత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనము దేవునికి చేరువ కావాలి. యేసు ప్రభు వారు చెప్పిన మాటల్ని కొద్దిగా వివరిస్తూ లేకపోతే కొద్దిగా కాన్సైజ్ చేసి పేతురు చెప్తున్నాడు ఇక్కడ. మరి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏంటి మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 21వ అధ్యాయంలోనికి రండి. అక్కడ 34 నుండి 36 వచనాలు చక్కని మాటలు రాయబడ్డాయి. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుండి 36 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడకు శక్తి గలవారుగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఇవి ప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి మాటలండి. మన హృదయాన్ని మందం చేసేటటువంటి కొన్ని ఉన్నాయి. మన హృదయాన్ని మందం చేసి నిత్యత్వపు సత్యాలను మరుగు చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటివి కొన్ని ఉన్నాయి అని ప్రభువు చెప్పారు. ఏమిటవి అంటే తిండి, మత్తు, ఐహిక విచారం. ఒకవేళ నీ కాన్సన్ట్రేషన్ దీని మీదకే వెళ్ళినట్లయితే హృదయం మందగించిపోతుంది. నిత్యత్వపు సత్యాలు నీ మనసులో నుండి అవి తొలగిపోయి అవి మరుగు చేయబడతాయి. కాబట్టి మరి నీ తిండి విషయంలో, మత్తు విషయంలో, ఐహిక విచారముల విషయంలో నీవు లిమిట్ కలిగి ఉండాలి. వాటి వరకు మనం జీవించటం లేదు. మనం జీవించడానికి ఒకవేళ తిండి అవసరమైతే అవసరమై ఉండొచ్చు. ఈ లోకంలో మనకు కొన్ని కావాలి, వాటి గురించి ఖచ్చితంగా ఆలోచించాలి, ప్లాన్ చేసుకోవాలి, వాటిని సంపాదించుకోవాలి. అయితే అవి విచారాలుగా, చింతలుగా మారేటటువంటి పరిస్థితి మనలో ఉండకూడదు. కాబట్టి ఇదిగో వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వీటికి మీరు గురి అయినటువంటి వారుగా ఉన్నట్టయితే యేసుక్రీస్తు దినము మీకు ఎలా ఉంటుందంటే
ఉరివేసినట్టుగా ఉంటుంది. ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో వారి మీదకి అది అకస్మాత్తుగా వస్తుందట. బికాస్ దే ఆర్ నాట్ రెడీ. వారు సిద్ధపడలేరు, దాని గురించి వారికి ఆలోచన లేదు, కాబట్టి అకస్మాత్తుగా వారికి అనిపిస్తుంది. కానీ జరగబో వీటి అన్నిటినీ మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి అది మీకు అకస్మాత్తు కాదు. దట్స్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్. అది మీకు ఉరి కాదు. ఆ దినము ప్రతి విశ్వాసికి కూడా మహదానందమైనటువంటి దినము క్రీస్తు దినం. ఎందుకంటే తన ప్రియుణ్ణి, తన రక్షకుడిని ముఖాముఖిగా ఎదుర్కొనేటటువంటి దినం. అది క్రైస్తవునికి ఎందుకు ఉరి అవుతుంది? కాదు. అది అకస్మాత్తుగా ఎందుకు అవుతుంది? క్రైస్తవ సంఘం ఇదిగో 100 సంవత్సరాల నుండి కూడా ఆ ప్రభు కొరకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉంది కదా. కాబట్టి ప్రతి విశ్వాసి దీనిని మనస్కరించి ఏం చేయాలి అని ప్రభు చెప్పారంటే, మీరు ఇలాంటి పరిస్థితిని, అకస్మాత్తుగా భావించుకునే పరిస్థితిని తప్పించుకోగలిగినట్లు వీటిని మీరు తప్పించుకోవాలి అన్నట్టయితే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ముందు మీరు యోగ్యంగా నిలబడాలి అన్నట్టయితే, మీరు అనుదినము చేసుకోవాల్సిన అభ్యాసము చెప్తున్నారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. ఇది ఫస్ట్ పాయింట్ మనకు పేతురు తెలియచేస్తున్నటువంటి విషయం. మన ప్రార్థనా జీవితాన్ని మనము మరొకసారి సరి చేసుకోవాలి. మన ప్రార్థనా జీవితాన్ని మరొకసారి మనం బలపరుచుకోవాలి. ఎక్కడైనా ప్రార్థనలో లోపములు ఉన్నవేమో సవరణ చేసుకోవాలి. మన ప్రార్థనలు యోగ్యంగా దేవుని సన్నిధానానికి చేరేటట్లుగా మనము జాగ్రత్త తీసుకోవాలి. రెండవ జాగ్రత్త పేతురు చెప్పింది ఏమిటి అంటే, మనము పేతురు పత్రికలో గమనిస్తాము 8వ వచనంలో 4వ అధ్యాయము, ప్రేమ అనేక పాపముల కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ గలవారై ఉండుడి అనేటటువంటి ఈ మాట క్రైస్తవ సంఘానికి ప్రేమ గురించి కూడా చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. దేవుని ప్రేమను అనుభవించినటువంటి వారుగా క్రైస్తవ సంఘం ఉంది. ఈ యొక్క బోధ ప్రాథమికమైనటువంటి బోధగా ఉంది. మనం 1వ తరగతి 2వ తరగతిలో ఏ రీతిగా ప్రాథమికమైనటువంటి అంశాలు నేర్చుకుంటామో, క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రేమ అనేటటువంటిది అది ప్రాథమికమైనటువంటిది. కాబట్టి దీని గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. కానీ పేతురు ప్రేమను దేనితో లింక్ చేశాడు, దేనితో కనెక్ట్ చేశాడో మనం చూస్తే అక్కడ ఒక పాయింట్ మనకు కనబడుతుంది. అదేమిటంటే, ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది. కాబట్టి మీరు ఒకరి ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. చూసారా, ప్రేమకు పాపములను కప్పుటకు ఇక్కడ లింక్ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, కప్పుట అంటే పాపాన్ని మరి ఉపేక్షించుట, లేకపోతే పట్టించుకోకుండా ఉండుట అని కాదండి. కాదు. లేకపోతే కప్పుట అని చెప్పినప్పుడు దానిని పాపాన్ని సమర్థించుట, వెనకేసుకురావడం అని కూడా కాదు. నో. కప్పుట అని చెప్పినప్పుడు పాపాన్ని ప్రోత్సహించడం అని కూడా కాదు. ఇవేమీ కాదు. మరి కప్పుట అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ప్రాయశ్చిత్తము అనే మాట మనం వింటాము. అలాగే ఇంగ్లీష్లో దానిని అటోన్మెంట్ అని అన్నారు. మూల భాషలో మరి ఈ హెబ్రీ పదం వాడబడినటువంటి క్రియాపదం ఏమిటంటే కపర్ అనే పదం వాడబడింది. కపర్ అనేటటువంటి మాట యొక్క భావం ఏంటంటే, అది కప్పుట లేకపోతే ప్రక్షాళన చేయుట అని అర్థం. టు కవర్ ఆర్ టు పర్జ్ అని అర్థం. కాబట్టి మరి ఇక్కడ కప్పుట అనేటటువంటి దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, పాపమును ప్రాయశ్చిత్తము చేయుట, ప్రక్షాళన చేయుట అనే భావాన్ని మనం తీసుకోవచ్చు. క్రైస్తవులుగా మనము ఈ యొక్క ప్రాయశ్చిత్తపు పరిస్థితి ఎలా కలుగుతుంది అంటే, క్షమాపణ ద్వారా కలుగుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి క్రైస్తవులు ఏమని బోధించబడ్డారంటే,
మనము క్షమించుకొనవలసిన వారముగా ఉన్నాము. క్షమించుకోవాలి. ఆ తర్వాత మనం ఎవరిని క్షమించామో, ఏ విషయంలో క్షమించామో దాని గురించి మరలా ప్రస్తావించకుండా, దానిని మరలా దానిని మనం ఎత్తి చూపకుండా మనం ఉండగలగాలి. అది క్షమాపణలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువును మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపంలో పట్టుకున్నట్టు, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. ప్రభువారు ఆమె యొక్క పాపాన్ని సమర్థించలేదు. పోన్లే అమ్మా అని అనలేదు. ఆయన ఏమన్నారంటే, ఎవరునూ నీకు శిక్ష విధించలేదా, నేను కూడా నిన్ను శిక్షించను. ఇకను పాపము అంటే పాపం చేసింది. ప్రభువారు దాన్ని మెన్షన్ చేశారు, కానీ దాన్ని హైలైట్ చేయలేదు. హైలైట్ చేయకుండా ఆమె పాపాన్ని ఆమెకు గుర్తు చేస్తూ, ఇకనో పాపము చేయకు అని చెప్పి ఆమెను క్షమించి పంపించినటువంటి వారుగా ఉన్నారు. మరలా యేసుప్రభువు దాని గురించి ఎక్కడైనా మాట్లాడారా? అలాగే మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు, ఆ యొక్క ఇంటి కప్పు విప్పి ఒక పక్షవాయువు కలిగినటువంటి వాణిని యేసు ముందు దింపినప్పుడు ఆయన అన్నారు, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. అతడు పాపం చేశాడు. పాపం వలన అతనిలో ఉన్నటువంటి అపరాధ భావం అతనిని రోగిగా మార్చింది. ప్రభువారు అతని పాపాలను అతనికి తెలియచేస్తూ, అయితే ఇప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి అతని స్వస్థపరిచి పంపించారు. మరలా ఆ వ్యక్తి యొక్క పాపాలను ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంకా మనం గమనిస్తే, బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి వాడిని యేసుప్రభువారు స్వస్థపరిచిన తర్వాత మరలా యేసుప్రభువారు అతని కనబడి అతనితో ఏమన్నారంటే, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయవద్దు అని చెప్పారు. హీ ఫర్గేవ్ అండ్ హీ ఫర్గాట్. ఆయన క్షమించి మరి ఆ పాపం విషయంలో వారిని మర్చిపోయేటటువంటి, వారి పాపములను ఆయన ప్రస్తావించకుండా ఉండేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. సంఘమునకు ఈ విషయంలో ఏం బోధించబడుతుంది అంటే, ఇతరులు చేసిన తప్పులను నీవు ప్రచారం చేయొద్దు. వాటిని నీ భుజాల మీద పెట్టుకుని ప్రతి చోట తిరిగి వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారని ఇతరుల తప్పులను ప్రచారం చేసేటటువంటి పనిని మనం చేపట్టాల్సినటువంటి వారం కాదు. రెండవది ఏంటంటే, మన ఎడల తప్పు చేసిన వారిని కూడా మనము క్షమించాలి. పేతురు అడిగాడు, ప్రభు ఎన్నిసార్లు నేను క్షమించాలి? 7 సార్లు కాదు, ఎవ్రీ టైం అన్నట్టుగా యేసు ప్రభు వారు చెప్పారు. ప్రియమైన వారులారా, జర్మన్ థియోలోజియన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రభు కొరకు జీవించి మరణించాడు యవ్వన ప్రాయంలో. ఆయన పేరు డీట్రిచ్ బాన్హాఫర్. ఆయన ఏమన్నారంటే, మనము తరచూ క్షమిస్తూనే ఉండాలి, ఎందుకంటే మనకు కూడా క్షమాపణ కావాలి. మనం ఏమైనా పర్ఫెక్టా? మనం తప్పులు చేయమా? ఏమండి, అస్తమానం ఇతరులే తప్పులు చేసినట్టు ఇతరుల వైపే మనం వేళ్ళు పెట్టి చూపించేటటువంటి పని మనం మానుకోవాలట. తరచూ మరి మనం క్షమిస్తూ ఉండాలి, ఎందుకంటే ఆయన మనము కూడా క్షమాపణ మనం అవసరమైనది కాబట్టి తప్పు చిన్నదైనా పెద్దదైనా క్రైస్తవులు ఒకరొకరు క్షమించుకుంటూ ప్రేమను నిలవబెట్టేవారుగా ఉంటారు. ఇక మూడవ విషయానికి మనం వద్దాం. ఇవి చాలా క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. మూడవది ఏంటంటే, అంతము సమీపముగా ఉన్నది కాబట్టి ఆతిథ్యం చేయండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిపినటువంటి విషయం ఏంటంటే, ఆతిథ్యం చేయమని పేతురు గారు ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నారో తెలుసండి? యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించిన కారణంగా శ్రమలు పొంది ఎక్కడెక్కడో చెదిరిపోయినటువంటి వాళ్ళకి రాస్తున్నాడు. దే వర్ స్కాటర్డ్, దే వర్ ఇన్ డయాస్పొరా. సుఖంగా ఇంట్లో అన్నీ కలిగినటువంటి వారుగా వాళ్ళు లేరు. వాళ్ళకే ఇతరులు సహాయం చేయాలి. అలాంటి వారికి పేతురు రాస్తున్నాడు, రిమైండ్ చేస్తున్నాడు, ఆతిథ్యం చేయ మరొకటి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మదర్ తెరీసా ఒక అనుభవాన్ని చెప్పారు. ఒకప్పుడు ఒక ప్రకృతి వైపరీత్య కారణంగా తిండి లేకుండా అయిపోయింది. ఆ పరిస్థితుల్లో మదర్ తెరీసా ఒక స్త్రీని గమనించారట. ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె హైందవురాలు. సరే, అయితే
మదర్ ఏం చేశారంటే కొంత రేషన్ తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఆకలి కొని ఉన్నావు, నీ చిన్నపిల్లలు ఆకలి కొని ఉన్నారు కాబట్టి ఇదిగో ఈ రేషన్ నీకు ఇస్తున్నాను చెప్పి ఆమెకి ఇచ్చారట. ఆమె దానిలో సగభాగాన్ని ఆమె తీసి పక్కన పెట్టిందట. ఒక సగభాగంతో ఆమె భోజనాన్ని సిద్ధపరిచి తన బిడ్డలకి ఇచ్చి వారు భోజనం చేసిన తర్వాత ఈ యొక్క తను సపరేట్ చేసినటువంటి మిగిలిన సగభాగాన్ని ఒక మూట కట్టుకుని ఆమె ఎక్కడికో వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చిందట. మదర్ అడిగింది, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆ స్త్రీ చెప్పింది ఏంటంటే, నాలాగా కష్టపడుతున్నటువంటి ఇంకొక ముస్లిం ఫ్యామిలీ అక్కడ ఉంది, ముస్లిం ఒక లేడీ ఉంది, ఆమె కూడా నాకులాగే పిల్లలు ఉన్నారు, కాబట్టి మీరు నాకు ఇచ్చిన దాంట్లో సగభాగాన్ని తీసుకుని వెళ్ళి నేను ఆమెకి ఇచ్చాను. మదర్ ఆశ్చర్యపోయింది. మానవత్వం పరిమళించింది. అది కులం కాదు, అది మతం కాదు, అది మానవత్వం. ప్రియమైనటువంటి వారులారా, లోకంలోని ఇలాంటి మానవత్వపు ఆ యొక్క పరిమళాలు కనబడుతూ ఉన్నప్పుడు సంఘంలో ఇంకెంతగా కనపడాలి? ఆతిథ్యం చేయడానికి రిచ్ అయి ఉండక్కర్లేదండి. రిచ్ హార్ట్ ఉంటే చాలు. ఆ యొక్క సంపన్నమైన హృదయం ఉంటే అది సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చేటటువంటి సడగకుండా, వితౌట్ మర్మరింగ్, విత్ ఎ చీర్ఫుల్ హార్ట్ మనము చేయడం అనేటటువంటిది, అది ఈ అంత్యకాలంలో మనలను క్రీస్తు రాక కొరకు యోగ్యంగా సిద్ధపరిచేటటువంటి ఒక చక్కని అంశముగా మనం చూస్తున్నాం. అబ్రహాం ఆతిథ్యం చేయలేదా? ఆ ఎండవేళ ఆ యొక్క ఎడారిలో గుడారం దగ్గర అతను ఉన్నప్పుడు ఎవరో తెలియనటువంటి ముగ్గురు వస్తే వారికి నీళ్ళు ఇచ్చి వారి కొరకు భోజనం సిద్ధపరిచి ఆయన వారికి ఆ యొక్క ఆతిథ్యాన్ని ఇచ్చాడు. రాయబడింది నూతన బంధంలో, వారు తెలియకే దేవదూతలకు ఆతిథ్యాన్ని ఇచ్చారు. నీ ఇంటికి వచ్చేవాడు భిక్షగాడై ఉండొచ్చేమో, లేకపోతే అనామకుడై ఉండొచ్చేమో, కానీ అది దేవుని యొక్క మారు రూపమేమో మనకేం తెలుసు. కాబట్టి ఈ ప్రేమను మనము అలవర్చుకోవాలి అని, ఈ యొక్క ఆతిథ్యపు గుణము, హాస్పిటాలిటీ అనేటటువంటిది ప్రేమలో ఒక భాగం కాబట్టి దానిని మనం అలవర్చుకోవాలి. ఇంకా నేను దీని గురించి ఎన్నో పాయింట్లు రాసుకున్నాను, కానీ చివరి జాగ్రత్తకు నేను వెళుతున్నాను. అదేమిటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక గృహ నిర్వాహకుడే. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ స్టీవర్డ్. కాబట్టి మీరు మంచి గృహ నిర్వాహకులై ఉండండి. అందుకని 10వ వచనంలో వ్రాయబడి ఉంది, దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయండి అని చెప్పి, ఆ కృపావరాలు ఎగ్జాంపుల్గా క్రింద ఉపదేశం చేసేవాడు, లేకపోతే మరి ఇంకా అలాంటివి ఇక్కడ వ్రాయబడ్డాయి. గృహ నిర్వాహకత్వము అంటే దేవుడు మనందరికీ కూడా ప్రభువారు బాధ్యతలను అప్పగించారు. క్రైస్తవుడు బాధ్యతారహితుడు కాదు. ప్రతి క్రైస్తవునికి దేవుడు వరాన్ని ఇచ్చాడు. యు ఆర్ గిఫ్టెడ్. ప్రతి క్రైస్తవునికి దేవుడు తలాంతుని ఇచ్చాడు. కాబట్టి వీటి విషయంలో మనం జవాబుదారులుగా ఉన్నాం. వీఆర్ అకౌంటబుల్. మనం వీటి విషయంలో దేవునికి ఖచ్చితంగా మనం లెక్క అప్పగించాలి. గృహము అంటే సంఘమేనండి. కాబట్టి వీటిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, అసలు ఉపయోగిస్తున్నామా లేదా మనం ఆలోచించుకోవాలి. యేసు ప్రభు వారు ఆయన ఒక ఉపమానం చెప్తూ లూకాసు వార్తలో ఆయన ఈ మాటలు చెప్పారండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు దాన్ని మనం చదువుకుంటాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 42, 43 వచనాలు మనం చదువుకుందాం. ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవరు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. ఆహారము పెట్టుట అనేటటువంటిది ఒక ఎగ్జాంపుల్గా ప్రభు వారు చెప్తున్నారు. ఆహారం పెట్టుట అంటే మనకు అప్పగించినటువంటి బాధ్యతను సంతృప్తికరముగా మనం ముగించుట. ఇది ఎప్పటి వరకు చేయాలి? ప్రభు వచ్చి మనం అలా చేస్తున్నట్లుగా ఆయన కనుగొనేట వరకు కూడా మనం చేస్తూ ఉండాలట. క్రొత్త నిబంధనలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు.
ఆయనకు ఆదరణ పుత్రుడు అని చెప్పి అపోస్తలులు పేరు పెట్టారు. ఆయన పేరు బర్నబా. ఈ బర్నబాకు ఉన్నటువంటి వరం ఏంటో తెలుసండి. అతడు నిజంగా ఇతరులను ప్రోత్సహించేటటువంటి వాడు. దేవునిలో, దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు అతడు ఏం చేశాడో మనం చూస్తే, అతడు తన వరాన్ని ఎలా ఉపయోగించాడో మనం చూస్తాం. దేవుడు మనలో అలాంటి ప్రోత్సహించే వరాన్ని ఇచ్చి ఉండొచ్చు. ఇతరులను వారి బలహీనతలలో వారిని బలపరిచేటటువంటి వరాన్ని మనకు ఆయన ఇచ్చి ఉండొచ్చు. ఇంకా ఎన్నో బాధ్యతలు, ఒక సండే స్కూల్ టీచర్గా, లేకపోతే ఒక ఉమెన్ సమాజ్ మెంబర్గా, ఒక యూత్ మెంబర్గా, ఒక పెద్దగా, రకరకాలైనటువంటి బాధ్యతలు. ఇవన్నీ కూడా ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని కొరకు మనం వాటిని చేయడం కొరకు దేవుడు మనకిచ్చాడు. బర్నబాని మనం జ్ఞాపకం చేసుకుందాం. సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి క్రైస్తవ సంఘాన్ని నానాహింసలు పెడుతూ దమస్కు కూడా అతడు క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నప్పుడు అతనికి ప్రభు ప్రత్యక్షత కలిగింది. అతడు మారాడు. సంఘం అతను నమ్మల. వీడు మారిపోయినటువంటి వాడుగా యాక్షన్ చేస్తూ మన రహస్యాలు తెలుసుకుని ఇంకా మనలను పూర్తిగా సంఘాన్ని నాశనం చేయడానికి వీడు పన్నాగం పన్నాడని నాడు క్రైస్తవ సంఘం అనుకుంది. ఒకవేళ మనమే ఉంటే మనం కూడా అలాగే అనుకునేవాళ్ళు. ఎందుకంటే సౌలు సామాన్యమైన వాడు కాదు. ఇంటింటా చొచ్చి స్త్రీలను కూడా బయటికి లాగి అతడు చెరలో వేసి క్రైస్తవులను సంహరించడమే తన యొక్క మెయిన్ గోల్గా అతను ఎంచుకుని వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి అని నిజంగా మారాడు. ఎందుకంటే ప్రభు దర్శనం కలిగింది కదా. సంఘం నమ్మలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సౌలును సంఘాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని తీసుకుని వచ్చి సంఘానికి పరిచయం చేసి సంఘంలో ఒక సభ్యుడిగా చేసినటువంటి వాడు బర్నబా. అతని కారణంగా ఈ యొక్క సౌలు సంఘంతో మమేకమై సంఘంలో సభ్యుడై ఆ తర్వాత అపోస్తలుడై ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రీస్తును అంగీకరించేటటువంటి స్వార్థికుడిగా, సంఘ స్థాపకుడిగా మారిపోయాడు. ఒక్క వరం దేవుడిచ్చాడు, ఎంత గొప్పగా వాడుకున్నాడు. తర్వాత కూడా బర్నబా జీవితాన్ని మీరు చూడండి. అతను ఎప్పుడు కూడా ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళ పక్షంగా ఉంటాడు. విశ్వాసంలో కానీ మరొక విషయంలో కానీ వీక్గా ఉన్న వాళ్ళని దేవుళ్ళు బలపరిచి మరలా స్థిరపరిచేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సంఘమా, మనం అలాంటి బాధ్యతను, అలాంటి వరాన్ని మనం ఎందుకు ఉపయోగించకూడదు? వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ ఈచ్ అదర్, వీఆర్ హియర్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్. ప్రభువులో స్థిరపడాలి. ఇది మన బాధ్యత. ఇది దేవుడు మనకిచ్చిన గృహ నిర్వాహకత్వం. ఇది అన్నిటి అంతము సమీపమైనది కనుక ఒకరికొకరు జారి పడిపోకుండా పట్టుకోవాలట. మనం ఒకరికొకరు పడిపోకుండా మనం వారిని పట్టుకుని ఉండాలట. ఇది చాలా ప్రాముఖ్యం. మన కుటుంబం విషయంలో, మన సంఘం విషయంలో, మన సమాజం విషయంలో మనం వీటిని కలిగి ఉండాలి. 4 విషయాలు ఈరోజు మనము పేతురు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ బోధించగా నేర్చుకున్నాం. 1 ప్రార్థన, మనకు తెలిసిందే కానీ దాని డెప్త్ ఏంటో మరొకసారి మనం తెలుసుకున్నాం. 2వది ప్రేమ, దాని యొక్క రూపము క్షమాపణ అని మనం తెలుసుకున్నాం. 3వది ఆతిథ్యం చేయడం. 4వది మంచి గృహ నిర్వాహకులుగా ఉండడం. ఉదయకాలం వీటిని మన మనస్సులో పెట్టుకొని యోగ్యమైన రీతిగా ప్రభు బలను సమీపిస్తూ ఆయనను ఆరాధించుకుందాం, ఆయనకు సమర్పణ చేసుకుందాం. పరిశుద్ధాత్మ లాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించును గాక.